వెల్కమ్ టు తెలంగాణ న్యూస్. ఐఎమ్ జీజే గౌడ్, తెలంగాణ న్యూస్ జర్నలిస్ట్ అండ్ ఎడిటర్. ఇప్పుడు మనం మీర్ఖాన్పేట నుండి ఎఫ్సిడిఏ కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. ఫిలిం సిటీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కేంద్ర కార్యాలయం ఇది, ఈ హెడ్ ఆఫీసు. రీసెంట్లీగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే లాంచింగ్ చేశారు, ఓపెనింగ్ చేశారు. ఇక్కడ మనం కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ కావాల్సినటువంటి ఇక్కడ అన్ని హబ్బులు, అన్ని రకాల హెడ్ ఆఫీసులు, ఏ ఇంటెలిజెన్స్ మొత్తం దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి అన్ని దేశాల ప్రతినిధులు, ఇక్కడ ఇన్వెస్ట్మెంటర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఆ రోజు పాల్గొన్నటువంటి సందర్భంలో మనం చూసాం. దాని గురించి విపులీకరంగా మన డైరెక్టర్ గారు, మన కాలేజ్ జయంత్ గారు చెప్తారు. సార్, ఇక్కడ ఎఫ్సిడిఏ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ ఏర్పడ్డది. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కానీ, చుట్టుపక్కల మండల వాళ్ళకి కానీ, తర్వాత వెంచర్స్ కానీ, దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఏ సౌకర్యాలు, ఏంటి బెనిఫిట్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు సార్? సార్ నమస్కారం అండి, నా పేరు జయంత్ అండి. నేను శ్రీ రజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ నియర్ బై మనం చూసినట్టయితే ఒక 10 ఏళ్ల కిందట చూసుకుంటే ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది లేకుండే. ఎప్పుడైతే ఇక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక ఎఫ్సిడి ఆఫీసు గవర్నమెంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు, అన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీకి వచ్చేసాయి. ప్రధాన కారణం ఏంటి అని అంటే, మనకి ఎప్పుడు కూడా ఎప్పుడైతే రోడ్ కనెక్టివిటీలు బాగుంటుందో అక్కడ ఆ విలేజ్లు కానీ, ఆ గ్రామాలు కానీ, ఆ డిస్టిక్లు, స్టేట్లు అన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలోకి వెళ్ళి. ఎఫ్సిడిఏ కేంద్ర కార్యాలయం ఇక్కడ కందుకూరు ఎన్ని కిలోమీటర్ల పరిధి దూరంలో ఉంటుంది సార్? జస్ట్ ఒక 12 కిలోమీటర్స్ కనుక మనం ముందుకు వెళ్ళిపోతే కందుకూరు, అక్కడ లెఫ్ట్ తీసుకుంటే శ్రీశైలం వైపు మనం వెళ్ళిపోవచ్చు సార్. ఇక్కడికి శ్రీశైలం జర్నీ ఎంత టైం పడుతుంది సార్? ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంది? శ్రీశైలం వచ్చేసి మనకు హైవేకి వెళ్తే జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి శ్రీశైలం జస్ట్ ఎంత ఒక 100 to 110 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ లోపల శ్రీశైలం ఉంటుంది సార్. ఈ చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ ఉంటాయి సార్ ఇక్కడ మనకి? ప్రెజెంట్ వచ్చేసి ఇక్కడ అమెజాన్ కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే పాక్స్కాన్ కంపెనీ ఉంది. వెబ్సైట్ తీసుకుంటే అదే డైరెక్ట్ కనుక మనం వెళ్తే వండర్లా కావచ్చు, అక్కడ కలెక్టరేట్ ఆఫీస్ కావచ్చు, అలాగే ఫ్యాబ్ సిటీ ఒక 150 కంపెనీలతో ఎస్టాబ్లిష్ అయినటువంటి డైరెక్ట్ రతన్ టాటా వాళ్ళు వేసినటువంటి 330 feet రోడ్ ఏదైతే ఉందో డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. ఆ రోడ్ కనెక్టివిటీ తోటి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్నీ కూడా ఒక నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్తో పాటు 550 కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలా ముందుకు వచ్చాయి. ఉద్యోగ రీత్యా ఎంతమంది కార్మికులకు, ఎంతమంది ఉద్యోగ రీత్యా ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించబడుతుంది ఇక్కడ? దాదాపు ప్రభుత్వం ఎస్టిమేషన్ ప్రకారం తీసుకున్నా కూడా మనం 1,00,000 నుంచి 5,00,000 ఉద్యోగాలన్నింటి ఇక్కడ ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. రేపు భవిష్యత్తులో ఇక్కడ కనుక ఇండస్ట్రీ కనుక హబ్ ఏర్పడితే, సాఫ్ట్వేర్ హబ్, ఇమీడియట్గా కూడా ఎంతో మందికి మౌలిక సదుపాయాలతో పాటు వాళ్ళకు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఇది ఒక అద్భుతమైనటువంటి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తోటి నిర్మాణం అవుతున్నటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి నగరము. రేపు భవిష్యత్తులో పిల్లలు కూడా ఫారెన్లోకి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి కూడా ఏముండదు. ఉద్యోగాలు కూడా మనం ఇక్కడనే అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ ఫ్యూచర్ సిటీ అనేది భవిష్యత్తులో ఒక అద్భుతమైన నగరంగా మనం అందరం చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎఫ్సిడిఏ మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎఫ్సి అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ రీసెంట్లీగా లాంచ్ చేయబడింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు అప్ టు కందుకూరు వరకు డెవలప్మెంట్ అయ్యింది. ఇక్కడ దాదాపు 200 ఫీట్ల విశాలంతో ఇక రోడ్ కనెక్టివిటీ అయింది. రోడ్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ అయ్యింది. ఇక్కడ ఈ ఎఫ్సిడిఏ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల రంగాల నుంచి ఇక్కడ విద్య కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, అన్ని రంగాల విద్యా ఉపాధి అవకాశాలు దాదాపు 1 లక్ష నుంచి 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇన్ ఫ్యూచర్లో విదిన్ 3 or 4-5 years అందరికీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని మనకు ఇక్కడ డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అత్యద్భుతమైనటువంటి, విశాలమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి వాతావరణంలో ఇక్కడ నిర్మించబడింది. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ మనం చూసుకున్నా కానీ ఇక్కడ యొక్క ల్యాండ్స్ అత్యద్భుతమైన రేంజ్లో ఆకాశాన్ని
అంటే విధంగా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎఫ్సిడిఏ చుట్టుపక్కల మనకు ఎక్కడున్న తీసుకున్న ల్యాండ్స్ తీసుకుంటే మనకు మన పిల్లలకు మన భావితరాలకు ఉపయోగపడతాయని చెప్పి సార్ చెప్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని మీరు అందుబాటులో తీసుకొని ఆకర్షణీయంగా అతి త్వరలో మీరు ప్రవేశించి మీకు అందుబాటులో ఉన్నటువంటి నగరాల్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా మంచి ప్రాంతీయ కేంద్రాల్లో ఎక్కడైనా అనువైన కేంద్రాల్లో అనువైన చోట్లలో మీరు తీసుకుని మీ పిల్లలకు మార్గదర్శకులుగా ఉండాలని చెప్పేసి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిర్మితమైనటువంటి కేంద్ర కార్యాలయం కాబట్టి మీరు ఇది తీసుకొని పరిశీలించుకొని వెంచర్ అనేది ఇక్కడ అతి దగ్గరలోనే మనకు అతి దగ్గర 2 కిలోమీటర్ల అతి దగ్గరలోనే మనకు ఈ నంది వనపర్తి శ్రీనంది ఫ్యూచర్ సిటీ మనకు అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని మీరు విశాల కేంద్రంగా మీకు అనువైన కేంద్రంగా మీరు పరిశీలించి తీసుకోవాల్సిందిగా మీరు ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు మనకు స్పష్టమైంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకొని మీ పిల్లల భవిష్యత్తుకు మీ పిల్లల ఉద్యోగ భవిష్యత్తు కోసం ఈ ఎఫ్సిడిఏ మనకు ఆధార కేంద్రంగా ఉంటుంది కాబట్టి అనువైన కేంద్రంగా అనువైనటువంటి విశాల ప్రాంతంగా మంచి ఆకర్షణీయ కేంద్రంగా మంచి ఆక్సిజన్ సిటీ లాగా ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని మీరు కేంద్రీకరించుకొని మీరు దాన్ని చూసి విశాలించి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇట్లు వెల్కమ్ టు తెలంగాణ న్యూస్. ఐఎమ్ జేజే గౌడ్. నంది వనపర్తి విలేజ్లో ఉన్నాము, యాచారం మండల్ పరిధిలో. ఇక్కడ శ్రీ రజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ శ్రీ నంది ఫ్యూచర్ సిటీ వెంచర్లో మనం ఉన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కార్యక్రమాలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యక్షంగా. ఇక్కడ 8.5 ఏకర్స్ పరిధిలో ఇక్కడ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఇది ఎక్కడంటే కనుచూపు మేరలో మనకు ఫ్యూచర్ సిటీ దగ్గర ఇక్కడ నిర్మించబడుతుంది. ఇక్కడ దాదాపు 8.5 ఏకర్స్లో 90% ప్లాట్స్ టోటల్ ఆల్ అవుట్ సోల్డ్ ఇయర్. కాబట్టి ఇక్కడ మిగతా రిమైనింగ్ ప్లాట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మనము ఇక్కడ ప్రాజెక్టు డైరెక్టర్ గారు ఆనబిల్ కాలే జయంత్ గారు ఉన్నారు, వారితో మనం అడిగి తెలుసుకుందాము. థ్యాంక్ యూ సార్ జయంత్ గారు. ఇక్కడ మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కార్యాలు మన ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తున్నట్టు ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడే ఈ వెంచర్ ఎంచుకున్న దేనికి మీరు ఫ్యూచర్ సిటీకి అతి దగ్గరలో మీరు ఎందుకు తీసుకున్నారు, దీని ఉపయోగం ఏంటి, ఇక్కడ అమ్మినటువంటి మీరు తీసుకున్నటువంటి కస్టమర్స్కి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ యొక్క వెంచర్లో ఏమేమి అమ్యూనిటీస్ కస్టమర్స్కు ఉపయోగపడేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మీరు చెప్పాలని చెప్పి ఉపయోగకరమైనటువంటి సంక్షేమానికి వారి యొక్క జీవిత గమ్యానికి వారి ఆర్థిక పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ రంగం కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళకు ఉపయోగపడే పద్ధతిలో ఏమేమి అమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళకు ఏర్పాట్లు ఏమేమి ఉన్నాయి, ఫెసిలిటీ ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రైస్ రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి, ఏ విధంగా మీరు చెప్పాలని మేము అడుగుతూ ఉన్నాం సార్. సార్ కాలే జయంత్ అండి నా పేరు. ఇక్కడ శ్రీ రజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాము. ఇక్కడ దగ్గర ఈ యొక్క వెంచర్ లోపల 8.5 ఏకర్స్ లోపల ఈ వెంచర్ అనేది నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇక్కడ సార్ పేరు వచ్చేసి శ్రీ కొమ్మినేని వెంకటరమణ గారు, మన కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు. ఇందులో అడ్మిన్గా కూడా మన శ్రీ రాఘవేంద్ర గారు కూడా ఈ యొక్క కార్యనిర్వహణ పనులన్నీ కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఇది 3వ వెంచర్ అండి. ఆల్రెడీ 2 ఫామ్ ల్యాండ్లు చేసాము. ఆల్మోస్ట్ ఒక సైట్ అయితే క్లోజ్ అవుట్ చేసుకున్నాము. ఇంకొకటి 90% సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు 3rd ప్రాజెక్ట్ వచ్చేసి ది మేజర్ ప్రాజెక్టు నంది వనపర్తి లోపల మనం శ్రీ రజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మనం ఈ యొక్క వెంచర్ను తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ రోడ్డు కనెక్టివిటీ అండి. ఎక్కడి నుంచి అయితే సాగర్ హైవే నుంచి మనకు జస్ట్ 4 కిలోమీటర్ పరిధి లోపలనే ఈ నంది వనపర్తి ఉంది. అక్కడ నుంచి 100 ఫీట్ రోడ్డుకు మన సైటు ఒక 1 కిలోమీటర్ పరిధి లోపల మన సైట్ ఉంది. అదే కాకుండా మనకి ఎక్కడైతే నందివనపర్తం నుంచి బైపాస్ రోడ్లో కూడా ఒక 500 మీటర్స్ రోడ్డు మనకు కలిసి రావడం జరుగుతుంది ఈ సైటుకు. అక్కడ నుంచి తీసుకుంటే మన సైట్కి జస్ట్ 400 మీటర్స్ పరిధి లోపల ఈ వెంచర్ ఉంటుంది. ఇక్కడ వెళ్ళే ఈ 100 ఫీట్ రోడ్ ఉంది కదా, ఈ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ ఒక 20 నుంచి 30 విలేజ్లకు ఇది డైరెక్ట్ మెయిన్ రోడ్ అనమాట. ఇది డైరెక్ట్ ట్రిపుల్ ఆర్కు మనకు కలుస్తుంది సార్. ఇది 100
100 ఫీట్ రోడ్ ఉండడం ప్రధానమైన అంశము. ముఖ్యంగా ఇది రెడ్ సాయిల్, వాటర్ సోర్స్ ఉన్నది, విలేజ్కి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ మనం ఫ్యూచర్ సిటీ దగ్గరికి తీసుకుంటే జస్ట్ 4 to 5 కిలోమీటర్స్ లోపల ఫ్యూచర్ సిటీకి అందుబాటులో ఉన్నటువంటి వెంచరు. అదేవిధంగా మీర్ఖాన్పేట్ ఎఫ్సిడే ఏదైతే ఆఫీస్ ఉందో, మన సీఎం రేవంత్ రెడ్డి గారు 10th జూన్లో మనకు ఇనాగ్రేషన్ జరిగింది. ఆ ఆఫీస్ కాడి కనుక తీసుకుంటే జస్ట్ 5 కిలోమీటర్స్. అక్కడ నుంచి మనం కొంగరకు కనుక 330 ఫీట్ రోడ్ ఏదైతే రతన్ టాటా వాళ్ళు మొదలు పెట్టారో ఆ రోడ్డుకు కూడా మనకు జస్ట్ 15 కిలోమీటర్స్ అండి మన ఓఆర్ఆర్కి. ఇట్లా మనకు రోడ్ కనెక్టివిటీ అనేది చాలా బాగుంది. అదేవిధంగా తీసుకుంటే మనకు నందివాడ యాచారం నుంచి దాదాపు కందుకూరు వరకు కూడా మనకు 25 కిలోమీటర్ పరిధి లోపల ఈ వెంచర్ ఉంది. ఇది సెంటర్ పాయింట్ అయిపోతుంది. రేపటి నాడు ఫ్యూచర్ సిటీ అనేది యాచారంలో ఈ నందవైనపర్తి నుంచే అప్ టు మాల్ నుంచి ఇక్కడ అంతా కూడా దాదాపు ఒక 7 మండలాలు 56 విలేజ్లతో ఈ యొక్క ఫ్యూచర్ సిటీ అనేది నిర్మాణం అవుతుంది. దీంట్లో అన్నీ కూడా హైరేజ్ అపార్ట్మెంట్స్కి ఇది అవకాశం ఉంది. నెంబర్ ఆఫ్ రోడ్స్ కనెక్టివిటీ కావచ్చు, 500 నుంచి ఒక 600 కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఎక్కడ కూడా గుట్టల ప్రాంతం లేదు ఇక్కడ. ఇది చాలా చదునుగా ఉంది, చాలా అన్నిటికి కూడా ఫెసిలిటీస్కి అవకాశం ఉన్నటువంటి వెంచర్ సార్ ఇది. ఈ వెంచర్లనే పెట్టుబడి ఎందుకు పెట్టాలి అని అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పాలనుకుంటే ఒక 98-2000 వెనుకకు వెళితే ఒకప్పుడు హైటెక్ సిటీ కూడా కొండలు గుట్టలతో ఉన్నటువంటి ప్రాంతం అది. అది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినప్పుడు తనని కూడా వాళ్ళు అపోజ్ చేశారు ఆ రోజు. కానీ ఇవాళ ఒక హైటెక్ సిటీ మొదలయ్యి ఇవాళ అక్కడ రేటు కనుక తీసుకుంటే 3 to 5 lakhs వరకు ఫర్ యార్డ్కు మనము అక్కడ గజం వాల్యూ చూస్తున్నాం. అదేవిధంగా అక్కడ ల్యాండ్ బ్యాంకు అంతా సిటీ అంతా ఎక్స్పాండ్ కావడము, అక్కడ ఉస్మాన్ సాగర్ అక్కడ ఉండడం వల్ల అక్కడ సిటీ ఎక్స్పాండ్ కాకుండా తర్వాత వచ్చేసినటువంటిది మోకిల, నార్సింగి, షేక్పేట ఇదేదైతే జోన్ ఉందో అదంతా కూడా ఇవాళ హైరేజ్ అపార్ట్మెంట్స్ తోటి సిటీ కూడా వెల్ డెవలప్డ్గా మనకు అచీవ్మెంట్ తయారవుతుంది. అది కూడా మనకు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అక్కడ నుంచి తీసుకుంటే అక్కడ కూడా 111 జీవో పక్కకు ఉండడం వల్ల అక్కడ సిటీ అనేది ఇంకా ఎక్స్పాండ్ కాకుండా ఉన్నది. కానీ తర్వాత వచ్చింది ఏంటి అని అంటే తుక్కు కూడా మనకు ఇక్కడ రావడం జరిగింది. ఈ తుక్కు కూడా రావడం వల్ల శ్రీశైలం హైవే, ఇటు సాగర్ హైవే, 2 హైవేల మధ్యలో ఏదైతే అక్కడ శ్రీశైలం హైవే 8 lanes, ఇక్కడ సాగర్ హైవే కూడా 8 lanes అనమాట. ఈ రెండిటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కందుకూరు అండ్ యాచారం తీసుకుంటే 25 కిలోమీటర్లు. ఈ మధ్యలో వచ్చింది ఎఫ్సిడి ఆఫీసు 12 కిలోమీటర్లు. అక్కడ నుంచి మన వెంచర్కి వచ్చేసి ఎఫ్సిడి ఆఫీస్ నుంచి 5-6 కిలోమీటర్ పరిధిలో మనం ఉన్నాం. సాగర్ హైవేకి 8 గ్రీన్ ఫీల్డ్ రోడ్లో జస్ట్ 4 to 5 కిలోమీటర్స్ పరిధిలో మన వెంచర్ ఉండడం ఇది చాలా. ఇక్కడ మనం కనుక రేపు భవిష్యత్తు లోపల ఇంటర్ కనెక్టివిటీ రోడ్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో ఏ గ్రామం కానీ స్టేట్ కానీ డిస్టిక్ కానీ డెవలప్మెంట్ కావడానికి అద్భుతమైనటువంటి అవకాశం మనకు మన వెంచరు ఇక్కడ ఏ మెయిన్ రోడ్స్, హైవే రోడ్స్ మన కనెక్టివిటీ కాబోతున్నాయి సార్. ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ, ఇక్కడ కందుకూరు కానీ, అమన్గల్ కానీ, ఇక్కడ నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, విజయవాడ హైవే రోడ్ ఏ రోడ్స్కు మనకు కనెక్టివిటీ అవుతున్నాయి. డైరెక్ట్ కనెక్టివిటీ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ మన వెంచర్ నుంచి ముందుకెళ్ళే ఈ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో డైరెక్ట్ RRR కనెక్టివిటీ ఉంటుంది. ఇటు రైట్ తీసుకుంటే మనకు తక్కలపల్లి ఇవన్నీ కూడా తీసుకుంటే మీర్ఖాన్పేటకి అటాచ్మెంట్ ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్ కొంగరకాలని మన కలెక్టరేట్ ఆఫీసు, అమెజాను, స్కై డెవలప్మెంట్ యూనివర్సిటీ అన్నీ ఆనుకొని మనకి ఏదైతుందో అక్కడ డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. మనం ఇక్కడ నుంచి మనం కనుక రైట్ తీసుకుంటే సాగర్ హైవేకి మనం వెళ్ళిపోవచ్చు. అది ఒక డైరెక్ట్ కనెక్టివిటీ రోడ్. లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్కు మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. రైట్ తీసుకుంటే మనం సాగర్ హైవేకి మనం డైరెక్ట్ వెళ్ళిపోవడానికి ఇట్లా రోడ్డు మార్గాలు అనేటివి చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. రేపు ఇన్ ఫ్యూచర్ లోపల కనుక ఖచ్చితంగా ఒక 6 to 1 year లోపల ఈ నంది ఫ్యూచర్ సిటీలో ఉండే ప్రతి లేఅవుట్లో హై రేట్ అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ స్కోప్ ఏంటంటే ఈ అన్ని సిటీలు కనుక మనం చూస్తున్నాం. ఇవాళ ఒక హైదరాబాదు, సైబరాబాదు, సికింద్రాబాద్ ఎట్లయితే సిటీలు ఉన్నాయో ఇవాళ వరల్డ్లోనే ది నెంబర్ 1 సిటీగా ఇది తీర్చిదిద్దుతున్నది. ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వెంచర్ సార్ ఇది ప్రాజెక్టు. ఈ సిటీ ఇది ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక సిస్టమేటిక్, ఒక ప్లానింగ్ ప్రకారంగా తీసుకొచ్చినటువంటి అద్భుతమైన సిటీ ఇది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది సారథ్యం
మార్గంలో నడవడము, అతనికి ఉన్నటువంటి గైడ్స్, అతని లోపల ఉన్నటువంటి మంచి ఆలోచన విధానం, ఇది భవిష్యత్తులో వచ్చే భావి తరాలకు మాత్రం ఇది అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశ కల్పనతో పాటు మౌలిక సదుపాయాలతో పాటు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ప్లాట్ తీసుకుంటే అద్భుతమైనటువంటి రేట్లతోటి మనం ఇన్ ఫ్యూచర్లో మన భవిష్యత్తు, మన పిల్లలకు మనం ఇచ్చినటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంది సార్. ఇందుకు నేను పెట్టుబడి పెట్టిన దీంట్లో నేను కూడా ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది. అందుకే ఇది ఫ్యూచర్, ఇలా ఫ్యూచర్ అని అంటే ఫ్యూచరే, భవిష్యత్తుకు ఇది భారతదేశానికే భవిష్యత్తును సూచించే ఒక అద్భుతమైనటువంటి సిటీ. ఈ దీని రేట్స్ ప్రైస్ ఎట్లా ఉన్నాయి సార్? పర్ స్క్వేర్ యార్డ్ ఎంత పలుకుతుంది ఇక్కడ ప్రెసెంట్ సార్ మన వెంచర్ లోపల 17,000 రూపాయలు. ఇది రోజు రోజుకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక నెలకే ఇక్కడ రేట్ విషయంలో తీసుకుంటే ఇది జంప్లింగ్ సిస్టమ్ లాగా జంప్ అవుతా ఉన్నది. ఇన్ ఫ్యూచర్లో రేపు పొద్దుగా ఇక్కడ భవిష్యత్తులో నీకు 5 years కనుక తీసుకుంటే ఇలా 200 నుంచి 250 కోట్ల ఎకరకు కూడా పోతుంది అన్న దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అటువంటి అద్భుతమైనటువంటి ఎమ్యూనిట్స్ తోటి ఒక స్పోర్ట్స్ విభాగం కావచ్చు, రేపు పొద్దున ఒక మెడికల్ హబ్ కావచ్చు, ఇట్లా సాఫ్ట్వేర్ హబ్ కావచ్చు, ఇట్లా అన్ని రకాల హబ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్ కావడానికి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మేము పెట్టుబడి పెట్టడం జరిగింది సార్. అందుకే ఈ వెంచర్ మేము అద్భుతంగా తీర్చిదిద్దే ఒక రోల్ మోడల్గా మన వెంకటరమణ గారు కూడా ఈ కంపెనీ యొక్క వ్యవస్థాపకులు దీన్ని ప్రతిష్టాత్మకంగా కూడా ఈ వెంచర్ను తీసుకొని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోపలనే అన్ని అండర్ గ్రౌండ్ ఎమ్యూనిటీస్తో పాటు ఇక్కడ రోడ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ వాటర్ కావచ్చు, రేపు పొద్దుగాల ఇది ఒక రోల్ మోడల్ ప్రాజెక్ట్ కింద తయారు చేయడానికి ఇక్కడ మాకు ఇందులో ఏమేమి ఫెసిలిటీ ఇవ్వబోతున్నారు కస్టమర్స్కి? ఫస్ట్ వచ్చేసి సార్ ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటరు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్, ఎవ్రీథింగ్, సీసీ రోడ్స్ కావచ్చు, ట్రీ ప్లాంటేషన్ కావచ్చు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ కూడా రేపు చేసే అవకాశం మనం కస్టమర్కి ఇస్తున్నాం అతి తక్కువ ప్రైస్ లోపల. ఇప్పుడే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ఫంక్షన్స్కి మినీ బంకెట్ హాల్స్ మీరు ఏర్పాటు చేయబోతున్నారు. టోటల్ ప్రెసెంట్ అయితే గార్డెన్ అయితే మనం 1 acre మొత్తం తీసేసినాం సార్. దీని లోపల రేపు వచ్చే అవకాశం ఉంది. స్టెప్ బై స్టెప్ అనేది ఈ డెవలప్మెంట్ అనేది యాక్టివిటీస్ ఉంటాయి సార్ కంపల్సరీ. చిల్డ్రన్ పార్క్, గార్డెను, చిల్డ్రన్ ప్లే, ఎగ్జాక్ట్లీ చిల్డ్రన్ పార్కు, గార్డెను అందరికి కూడా అందుబాటులో ఉండేటటువంటి మంచి కమ్యూనిటీ హాల్ కావచ్చు, రేపు బ్యాంకెట్ హాల్ కావచ్చు, రేపు స్విమ్మింగ్ పూల్ కావచ్చు, గార్డెన్ కావచ్చు, అన్ని చిల్డ్రన్ ప్లే ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా మనం పార్క్ ప్లేస్లలో మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ వెంచర్. థ్యాంక్ యూ సార్. జయంత్ గారు చెప్పినటువంటి విషయాల్లో ఈ 8.5 acresలో దాదాపుగా 90% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అని చెప్తున్నారు. ఇది ఎంత అద్భుతమైనటువంటి వెంచర్ అంటే పవర్ఫుల్ శ్రీ నంది ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఈ వెంచర్లో సిటీ ఫ్యూచర్, ఇప్పుడు FCDA అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి ఈ ఏరియాలో అతి దగ్గరలో కనుచూపు మేరలో ఉన్నటువంటి ఫ్యూచర్ డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీ దగ్గరలో మనం ఈ నందివనపర్తి విలేజ్లో సూపర్గా అత్యద్భుతమైన ప్రపంచంలోనే ఒక వినోదకరమైనటువంటి, ఒక ఆనందకరమైనటువంటి, ఉత్సాహవంతమైనటువంటి, ప్రశాంతమైనటువంటి ఈ వెదర్లో ఇక్కడ తీసుకోవడం చాలా సంతోషదాయకం. అందులో ఈ 8.5 acres తీసుకుంటే అతి నామినల్ అంటే రీజనబుల్ ప్రైసెస్ పెట్టారు. 17,000 రూపాయల వరకు ఇక్కడ పెట్టింది. ఇప్పుడు ఇప్పుడే జరుగుతున్న రాయదుర్గం కావచ్చు, మొగిలా కావచ్చు, కోకాపేటలో కావచ్చు 2 లక్షలు 2.5 లక్షలు అక్కడ పలుకుతుంది. ఒక 2-3 సంవత్సరాలలో ఇది 3 లక్షల పైచిలకు దాటపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి ఈ భాగము స్పోర్ట్స్ హబ్ కానీ, గ్రౌండ్స్ కానీ, స్టేడియంలు కానీ, ఎడ్యుకేషన్స్ కానీ, హాస్పిటలైజ్ కానీ, పారిశ్రామిక పరంగా కానీ, ఇండస్ట్రియలైజ్ కానీ అన్ని రకాలైనటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో ఉండబోతున్నాయి. ఎందుకు ఫ్యూచర్ సిటీ అంటే AI టెక్నాలజీతో నిర్మించబడుతున్నటువంటి సిటీ కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి? AI అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో నిర్మించబడుతున్నటువంటి ఏరియా ఇది. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఇక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అవుతుంది. దేశ విదేశాల నుంచి పెద్ద దావోస్ కంపెనీలు, జర్మనీ, లండన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి
ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఈ నిర్మాణ రంగం ఫ్యూచర్ సిటీ పక్కనే కనుచూపు మేరలో ఈ వెంచర్ ఏర్పడటం చాలా మన భావితరాల పిల్లలకు చాలా అద్భుతంగా ఫ్యూచరు, జీవితాలు, ఆహ్లాదకరమైనటువంటి జీవితము, మంచి లైఫ్, గుడ్ లైఫ్, బంగారమైనటువంటి లైఫ్ మీ పిల్లలకి ఇస్తున్నటువంటి మీరు మంచిగా ఎంత పెట్టుబడి పెట్టినా చాలా తక్కువ నార్మల్ 17,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఇస్తున్నారు. కాబట్టి ఇది నిర్మించినటువంటి హానబుల్ ఎండి గారు వెంకట్రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ దాదాపు 90% ప్లాట్లు కూడా అమ్ముడుపోయాయి. మీరు కూడా ఇక్కడ ఉన్నవారు ఒకరిద్దరు కస్టమర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి తెలుసుకున్నాం. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి సందేహాలు లేకుండా దీన్ని తీసుకొని మీరు స్వీకరించి మంచి జీవితము ఆనందంతో గడపాలని మేము కోరుకుంటున్నాము. అందులో ఇది ఈ ల్యాండ్ కూడా ఓన్ పర్మిషన్, ఓన్ ల్యాండ్, మోటేషన్ కానీ అది కానీ ఇది కానీ ఎలాంటి సందేహం లేకుండా ఓన్ పర్మిషన్స్ అన్ని ఆల్ పర్మిషన్స్ ఇక్కడ తీసుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి సందేహాలు లేకుండా మీరు తీసుకోవాలి. ఇది 100కు 200% సక్సెస్ఫుల్ ల్యాండ్. కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీలో మీరు కూడా ఒక భాగం కావాలి. కాబట్టి మీ పిల్లలకు మీరు దిక్సూచి కావాలి, ఒక మార్గదర్శకులు కావాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. తెలంగాణ న్యూస్, జీజే గౌడ్, జర్నలిస్ట్ అండ్ సాయి బృందావనం వెంచర్లో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ మనకు ఇక్కడ మిగిలి ఉన్నటువంటి ఇందులో గేటెడ్ కమ్యూనిటీ హాల్, తర్వాత వాస్తు కంప్లైంటు, తర్వాత 100% క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఈ వెంచర్లో ఉంది. 906 ప్లాట్స్ ఉన్నాయి. ఇందులో 780 అబవ్ ప్లాట్స్ సోల్డ్ అవుట్. అదేవిధంగా ఈ వెంచర్లో 36, 33 అండ్ 30 ఫీట్ రోడ్స్ కూడా డెవలప్మెంట్ అయి ఉన్నాయి. అదేవిధంగా 1 acre రిసార్ట్ స్పేస్ కూడా ఇందులో నిర్మించబడి ఉన్నది. అదేవిధంగా పెట్ ఏరియా కూడా ఉన్నది. మిగతా ప్లే గ్రౌండ్ వీళ్ళ చిన్నపిల్లలు కూడా భవిష్యత్తులో ఇక్కడ చేయబోతున్నారు. ఇంత పెద్ద దాంట్లో కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ పరంగా కాంపౌండ్ వాల్ కూడా నిర్మించబడింది. దీంట్లో పిల్లలకి స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గెస్ట్ కాటేజెస్ కూడా ఆల్రెడీ నిర్మించబడి ఉన్నాయి. అదేవిధంగా అవుట్డోర్ బంకెట్ హాల్, రెయిన్ డాన్స్, మల్టీపర్పస్ హాల్స్ కూడా ఇక్కడ నిర్మించబడుతున్నాయి. పార్టీ లాన్ అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఇంత పెద్ద అద్భుతాలు చాలా విదేశాల్లో ఉంటాయి, మన ఇంత చిన్న వెంచర్లలో ఉండవు. కాబట్టి ఇవన్నీ వీళ్ళు నిర్మించారు ఎండి గారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు త్వరితంగా మీరు రావాలి, త్వరితంగా మీరు పర్చేజ్ చేసి ఈ యొక్క ఆహ్లాదభరితమైనటువంటి వెంచర్లో మీరు మంచి ఫెసిలిటీస్ స్వీకరించి ఆహ్లాదపరమైన జీవితం మీరు ఇందులో కొనసాగించాలని కోరుతూ, ఇప్పుడు మనము వరకాల గ్రామము, చింతపల్లి ఏరియా నియర్ సాగర్ రింగ్ రోడ్, ఇది పెద్ద వెంచర్ శ్రీ రజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంచర్లోకి మనం వచ్చాము. ఇక్కడ మనకి దాదాపు సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ కాలే జయంత్ గారితో మనం మాట్లాడుతున్నాము. వెంచర్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగి వెంచర్ యొక్క అడ్వెంచర్స్ గురించి అడిగి తెలుసుకుందాం, తెలిసే ప్రయత్నం చేసుకుందాం. సార్ నమస్కారం సార్. మేము తెలంగాణ న్యూస్ ఇక్కడ మీ వెంచర్కి వచ్చాము. మీ వెంచర్ అడ్వెంచర్స్, ఆపర్చునిటీస్, ఎయిమ్స్, వాట్ ఈస్ ద ఎమ్యూనిటీస్ టు కస్టమర్స్ ఇన్ దిస్ వెంచర్. కాబట్టి మీరు ఏమేమి ఉన్నాయి దీనికి అనేటువంటిది మేము కొన్ని క్వశ్చన్స్ చేస్తాము. ఇక్కడ తీసుకున్నటువంటి ఇంత పెద్ద వెంచర్ ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? దాదాపు ఇది 50 acres సార్. ఇది మొత్తము 50 acres. ఇది దాదాపుగా దీనికి ఎండి గారు ఎన్ని రోజుల కింద ఇది ఎస్టాబ్లిష్ లాంచ్ అయింది, ఎన్ని ఎకరాల వైశాల్యంతో కలిగి ఉన్నది? ఇక్కడ వచ్చేసి సార్ ఇది జస్ట్ 3 years అవుతుంది సార్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి. దాదాపు ఇది హోమ్ ల్యాండ్ అండి ఇది మళ్ళీ కూడా. కాబట్టి ఈ 3 years నుంచి వచ్చినటువంటి ఈ ప్లాంటేషన్ ఏదైతే ఉందో ఇక్కడ టోటల్ ఎస్టాబ్లిష్ అయ్యి 3 years అవుతుంది సార్. ఇది దీనికి ఎండి గారు ఎవరండి? ఎండి గారు ఇలాంటి ల్యాండ్ ఇంత పెద్ద వెంచరు 38 acres అన్నారు కదా, దాన్ని మీ ఓన్ ల్యాండా, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన ఉందా, లేకపోతే మీరు లీజ్కి తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నారా?
ఈ ల్యాండ్ ఓనర్ వచ్చేసి శ్రీ కొమ్మినేని వెంకట్రావు గారు సార్. దీనికి అడ్మిన్ వచ్చేసి రాఘవేంద్ర గారు. సో ఈ ల్యాండ్ 50 acres హోన్ ల్యాండ్. ఇది ఎక్కడ కూడా థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్స్ మన దగ్గర లేవు సార్. ఇక్కడ ఏ వెంచర్ చేసినా కూడా సార్ ఇప్పటి వరకు కూడా దాదాపు ఇంతకు ముందు కూడా పక్క ఇది గౌరారం విలేజ్ దగ్గర కూడా 38 acres తీసుకున్న, దట్ ఈజ్ ఓన్ ల్యాండ్. ఇది 50 acres తీసుకున్నాడు, ఇది కూడా ఓన్ ల్యాండే. ఇక్కడ ఫ్యూచర్ సిటీలో కూడా 8.5 ఎకరాలు తీసుకున్నాడు, అది కూడా ఓన్ ల్యాండే. అంటే ఇన్ ఫ్యూచర్లో ఈ యొక్క సార్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఏ కస్టమర్ కూడా రేపటి నాడు నష్టపోకుండా థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ తోటి ఈ రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కటి కూడా హోన్ చేసి కస్టమర్కు సెక్యూరిటీ పరంగా ఇవ్వడానికి ఈ సారు మంచి సంకల్పం చేసుకుంటారు సార్. అద్భుతమైనటువంటి వ్యక్తి, మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, దీర్ఘదృష్టితోటి ఈయన ఆలోచన విధానం ఉంది కాబట్టి మేము కూడా ఈ కంపెనీలో చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాం. గౌరవ ఎండి గారు కొమ్మినేని వెంకటరావు గారు వాళ్ళు ఎక్కడెక్కడో దూరంకి వెళ్ళి వచ్చి ఇదే వెంచర్ ఎంచుకోవడానికి కలిగే ప్రయోజనాలు ఏంటి, తీసుకున్న వారికి కస్టమర్స్కి కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయని ఇక్కడనే ఎంచుకున్నారు వెంచర్ ప్లేస్. ఇక్కడ సార్ ముఖ్యంగా ఇది కస్టమర్కు ఫస్ట్ మనకు 3 రకాల మనుషులు ఉంటారు సార్. ఒకటి ఏంటంటే హై క్లాస్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ అంటారు కదా. ఇక్కడ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, హై క్లాస్ వాళ్ళు కూడా తీసుకోవడానికి ముగ్గురికి అవకాశం ఇచ్చిండు ఫస్ట్ మాట. రెండో విషయం ఏంటంటే సారు ఏదైతే ఇక్కడ ఈ 3 సంవత్సరాల కింద ఈ ఓన్ ల్యాండ్ తీసుకొని ఎట్లయితే ఎస్టాబ్లిష్ చేస్తుండో ఇక్కడ మెయిన్ ప్రధాన కారణం ఏంది అని అంటే మనకు ఫస్ట్ వచ్చేసి అమరావతి గుంటూరు నుంచి ఓఆర్ఆర్ వరకు 8 lanes గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఫస్ట్ మాట. రెండోది ఏంటి అని అంటే హైవేకి జస్ట్ 2.5 to 3 kilometers పరిధి లోపల ఈ వెంచర్ ఉంది. ఈ వెంచర్ ఫ్యూచర్ సిటీకి ఎంత దూరంలో ఉంటుంది సార్? దాదాపు సుమారు ఒక 15 నుంచి 18 కిలోమీటర్ల పరిధిలో మనకి యాచారం నుంచి ఇక్కడ దాకా ఉంటుంది సార్. RRR నుంచి జస్ట్ 5.5 kilometers మనకి ఇక్కడ మన వెంచర్ వస్తుంది. అందులో ఈ ముఖ్యంగా ఏంటంటే ఇది 100 feet రోడ్కు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాబోయే జిహెచ్ఎంసీకి దగ్గర అనుసంధానం కాబోతుంది. దానికి జిహెచ్ఎంసీ ప్లేస్కు ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది? జిహెచ్ఎంసీకి జస్ట్ 4.5 kilometers ఈ యొక్క చింతపల్లి విలేజ్ ఉంటుంది సార్. అక్కడ నుంచి హైవేకి మనకు జస్ట్ 2.5 to 3 kilometers పరిధి లోపల ఈ వెంచర్ ఉంటుంది. ఇది డైరెక్ట్ విజయవాడ హైవేకి కనెక్టివిటీ రోడ్ సార్ ఇది. ఓకే సార్, ఇంత పెద్ద వెంచర్లో మీరు తీసుకున్న మంచి అనువైన ప్రదేశం నియర్లీ ఒక ప్రాజెక్ట్ కూడా కనపడుతుంది. ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇంత దగ్గర వెంచర్లో తీసుకున్నటువంటి కస్టమర్స్కు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇందులో ఉంటాయి, ఏమేమి మీరు బెనిఫిట్స్ కల్పిస్తారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కానీ, హాస్పిటలైజ్ పరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ, వాణిజ్య పరంగా కానీ ఇక్కడ ఏమైనా మీరు అనువైనటువంటి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా తీసుకున్న కస్టమర్స్కి? ఎగ్జాక్ట్లీ సార్, 3 and 36 feet రోడ్స్ అనేటిది మనం ఇస్తున్నాం ఇక్కడ. రెండో విషయం ఏంటంటే ప్లాంటేషన్ సార్. ఇందులో ప్లాంటేషన్ ఎట్లా ఇస్తున్నాము అని అంటే శ్రీగంధం చెట్లు ఒక 121 square yards కనుక మనం తీసుకుంటే దీంట్లోపల ఒక 8 శ్రీగంధము, 2 జామ, 2 మామిడి, మొత్తం 12 ప్లాంటేషన్ ఒక 121 square yardsలో మనం ఇస్తున్నాం సార్. ఇది కంపెనీ మొత్తం కూడా 12 to 13 years దీని మెయింటెనెన్స్ టోటల్ కంపెనీ మెయింటైన్ చేస్తూ ఆ వచ్చినటువంటి 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల లోపల ఒక్కొక్క చెట్టు విలువ వచ్చేసి శ్రీగంధం చెట్టు సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు దీని వాల్యుబుల్ అనమాట ఆ చెట్టు విలువ. సో ఆ 8 చెట్లు ఇంటూ 5 తీసుకుంటే మనకు 40 లక్షల రూపాయలు ఈ యొక్క వాల్యూ అనేది వస్తుంది. దాంట్లో ఈ కంపెనీ మెయింటైన్ చేసినందుకు గాను 50% కంపెనీ తీసుకుంటుంది, 50% కస్టమర్కి ఇస్తుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్ అండి. ఎందుకు? తర్వాత థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ల్యాండ్ అప్రిషియేషన్ సార్. ఎందుకంటే జిహెచ్ఎంసీ లిమిట్కు చాలా దగ్గరలో ఉన్నాం, ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్నాం, ప్లస్ హైవేకి దగ్గరలో ఉన్నాం. ఇవన్నీ కారణాలతోటి మనము ఈడ ల్యాండ్ అప్రిషియేషన్ పెరుగుతుంది. ఎందుకు అని అంటే ఇది ప్రజెంట్ ఇది మండల్ హెడ్ క్వార్టర్, ఇది చింతపల్లి. ఇది నెక్స్ట్ అకాడమిక్లో వచ్చేసరికి మనకు ఖచ్చితంగా ఇది మున్సిపల్. సో 12 to 13 years వచ్చినప్పుడు ఏమవుతుంది, అది జిహెచ్ఎంసీ లిమిట్కి పడుతుంది. ఎందుకు అని అంటే గవర్నమెంట్ ఆలోచన కూడా ఎట్లా ఉంది, ఎక్కడైతే 100 kilometers వరకు కూడా జిహెచ్ఎంసీ లిమిట్ పెంచే అవకాశం గవర్నమెంట్ లోపల ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది రేపటి నాడు జిహెచ్ఎంసీ లిమిట్లో పడుతుంది. కాబట్టి ఇది గేటెడ్ కమ్యూనిటీకి ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్తున్నాం.
సెకండ్ ప్లాంటేషన్ మీద ఇన్కమ్ సోర్స్ చూపిస్తున్నాం. థర్డ్ ల్యాండ్ అప్రిషియేషన్. అప్పుడు ఒక 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఒక 20,000 గజం పెట్టుకున్నా కూడా దాదాపు ఒక 200 గజాలకు 40 లక్షలు. అంటే ఒక ప్లాంటేషన్ మీద 20 లక్షలు, ఒక ల్యాండ్ మీద ఒక 40 లక్షలు మనం డివైడెడ్ బై 12 to 13 ఇయర్స్ కనుక చేసుకుంటే ఒక రోజుకి వచ్చేసి మినిమం 46 రూపీస్, ఒక మంత్కి వచ్చేసి 1,400 రూపాయలు, ఒక ఇయర్కి వచ్చేసి 46 to 47,000 రూపీస్ మనం హెర్న్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది సార్ కస్టమర్కి? ఇది 12 to 13 ఇయర్స్ సార్ మినిమం. ఎందుకంటే ఒక ప్లాంటేషన్ యొక్క పీరియడ్ మినిమం 12 to 13 ఇయర్స్ మినిమం పీరియడ్ సార్. అప్పుడు ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఆ ల్యాండ్ అప్రిషియేషన్ కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దీని నాల కన్వర్షన్ కానీ తర్వాత రేరా పర్మిషన్స్ కానీ మీకు అన్నీ ఒరిజినల్గా ఉన్నాయా, లేకపోతే తర్వాత చేస్తారా? ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత పర్చేజ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు మీరు రిజిస్టర్ చేస్తారు సార్? ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ కంపెనీలో ఉన్నటువంటి స్పాట్ రిజిస్ట్రేషన్. ఈ రోజు కనుక మనం ఫుల్ పేమెంట్ చేసేస్తే ఇమీడియట్గా మనం స్లాట్ బుక్ చేసి రేపే మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. 3 డేస్లో మనం డాక్యుమెంట్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దీంట్లో కస్టమర్స్ ఏమైనా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయా సార్ మీ కంపెనీ నుండి? లేదు సార్, ఇది టోటలీ హౌట్ రేట్ అండి. దీంట్లో మనం సెక్యూరిటీగా ఏమేమి ఇస్తున్నామంటే 1954 నుంచి ఒక లింక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాం స్టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 3 డేస్లో మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది దీని లోపల, ఎలాంటి లొసుకులు లేవు. ఇంకోటి పర్మిషన్ విషయానికి వస్తే సార్, మనం అత్యధికంగా ఇప్పుడు డిటిసిపి కానీ రేరా కానీ ఇవన్నిటికీ డిఫరెంట్ ఏంటంటే అలా రోడ్లు, డ్రైనేజు, రేరా అప్రూవల్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఫామ్ సైట్కి వచ్చేసరికి చాలా మంది వ్యక్తి లోపల ఉన్న అపనమ్మకం ఏంటంటే ఇది నాలా కన్వర్షన్ అవుతుందో కాదో, లేకుంటే అవుతుందో కాదో, ఇది ఏదైనా బోగస్ ఉంటుందో, మొటేషన్ అయ్యిందో కాలేదో, ఇలాంటి సందేహాలతోటి ఫామ్ ల్యాండ్లో చాలా వరకు తీసుకోకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం. కానీ ఈ మన ల్యాండ్లో మనకున్నటువంటి కంపెనీ ఏంటంటే నాలా కన్వర్షన్ ఇస్తున్నాం మనము. ఇప్పుడు వచ్చిన కొత్తగా ఎల్ఆర్ఎస్ విత్ అటాచ్ చేస్తున్నాము. ప్లస్ రిజిస్ట్రేషన్ కాస్ట్లో కూడా మనం 50% తక్కువ తీసుకొని మరి కస్టమర్కు మనం బెనిఫిట్ చేయడానికి ఆస్కారం ఉంది సార్. ఎందుకు తక్కువ తీసుకుంటాం సార్ రిజిస్ట్రేషన్కు? ఎందుకంటే కస్టమర్ బెనిఫిట్ సార్. మనకి ఇప్పుడు ఏదైనా కూడా కస్టమరు ఏదైనా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు కాబట్టి మనం ఎక్కువ సేల్స్ చేసుకోవడానికి రేపు అవకాశం కస్టమర్ కూడా ఒక ఆపర్చునిటీ కల్పించడం కోసం అని చెప్పేసి మనం విత్ ఈ కాటేజెస్ దీంతో పాటే ఇలా ప్లాంటేషన్తో పాటే ఇప్పుడు దాదాపు ఈ వెంచర్లో ఎన్ని సోల్డ్ అవుట్ అని ఇంకెన్ని రిమైనింగ్ ఉన్నాయి సార్? ఈ టోటల్ ప్లాట్స్ వచ్చేసి 906 ప్లాట్స్ సార్ ఇలా. సో దీంట్లో దాదాపు 780 ప్లాట్లు సోల్డ్ అవుట్ అండి. ఇంకా రిమైనింగ్ వచ్చేసి మనకు 160 to 180 ప్లాట్స్ మాత్రం మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ ఈ సాయి బృందావనం వెంచర్లో ఇక్కడ కాటేజ్ నిర్మించారు, తర్వాత ఇక్కడ రిసార్ట్ కూడా నిర్మించారు. ఈ రిసార్ట్ ఎందుకు నిర్మించారు, దీనికోసం ఇన్ ఫ్యూచర్ వాట్ ఈజ్ వాట్, అదేవిధంగా మీ వెంచర్లో ఎంతమంది అసోసియేట్స్ ఉన్నారు, వారికి కలిగే బెనిఫిట్స్ మీరు ఏమైనా కల్పిస్తున్నారా, ఏమిటి కోసం నిర్మించారు, వాళ్ళకి ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి కమిషన్స్ ఇస్తున్నారు, ఇంకేమైనా స్కీమ్స్ పెట్టారా, వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? అయితే సార్ ఇక్కడ రిసార్ట్ అనేది 3 CR వాల్యుబుల్ రిసార్ట్. ఇది 1 acre లోపల మనం ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ఇందులో మనం ప్రధానంగా ఇచ్చేది ఏంటంటే 6 కాటేజెస్ మనం ఏసీ కాటేజెస్ ఇస్తున్నాం. ఇక్కడ 121 ఒక గుంట తీసుకుంటే ఇందులో 2 నైట్లు ఇక్కడ పూర్తి పరివారంతో స్టే చేయొచ్చు. ఇక్కడ మనము స్టే చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది సార్. దీనివల్ల ఏంటంటే ఇవాళ ఆల్రెడీ మనది కాస్టేజెస్ ఏది రిసార్ట్ కల్చర్ అయిపోయింది. రేపు రానున్న 10-15 ఏళ్ళ ఫ్యూచర్లో పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే అందరూ రిసార్ట్ కల్చర్కి అలవాటు పడతారు. కాబట్టి ఇలా బయట ఎక్కడ తీసుకున్నా కూడా రిసార్ట్లో మినిమం ఒక 10,000 నుంచి 20,000 రూపీస్ మనకు కాస్ట్ అవుతుంది. అదే కనుక మనకు ఒక ఓన్ ప్లాట్ ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ 2 సార్లు సంవత్సరం లోపల మనం ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపల 2 సార్లు కాబట్టి కనీసం ఒక 40,000 అంటే మనకు అదొక బెనిఫిట్ కదా. అట్లా ఇన్ ఫ్యూచర్ యొక్క థింకింగ్ తోటి ఈ సంస్థ ఈ యొక్క కాటేజెస్ ప్లస్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, రెయిన్ డ్యాన్స్ సంబంధించి ఇండోర్ స్టేడియము ప్లస్ పిల్లలకు స్విమ్మింగ్ పూల్, పెద్దవాళ్ళకు స్విమ్మింగ్ పూల్, డ్రెస్సింగ్ రూమ్స్ ఇవన్నీ కూడా ఒక 1 acre మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా తోటి సహా అన్నీ
మనం ఎమ్యూనిటీస్ అనేది ఇది కల్పించడం జరిగింది. ఇన్ ఫ్యూచర్లో కాటేజెస్ కల్చర్ అండ్ రిసార్ట్ కల్చర్ వస్తుంది కాబట్టి ప్రధానంగా ఇది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా అసోసియేట్ విషయానికి వస్తే ఇక్కడ కమిషన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఫుడ్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా మనకు సపోర్ట్ చేస్తుంది. వీటితో ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ సపోర్టింగ్ అనేది ఇమీడియట్గా ఒక మెడికల్గా సంబంధించిన దానికి కూడా ఇమీడియట్గా సంబంధించి అసోసియేట్కు మాత్రం బెనిఫిట్ చేస్తారు. అది మెడికల్ ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా జరిగితే కూడా దానికి స్పందించే గుణం ఆల్రెడీ దానికి ఎవిడెన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. దాన్ని మేము బెనిఫిట్ పొందుతున్నాము. ఎక్కడ కూడా ఏ సంస్థలు కూడా మనం ఇలాంటి ఆపర్చునిటీ అనేది మనం కనబడలేదు. అలాగే మనం కనుక కస్టమర్కు కేవలం డబ్బులుగా కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా మనం సంవత్సరానికి ఒక 3 టైమ్స్ మనకి ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది 3 మంత్స్ వేరియేషన్ తోటి మనకు ఇక్కడ కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది కూడా చాలా అవకాశం. ఎప్పుడో కూడా ఫ్లైట్ ఎక్కినటువంటి వ్యక్తి కూడా ఇలా రియల్ ఎస్టేట్ కారణంగా మనం ఈ కార్పొరేట్ యొక్క సిస్టమ్ లోపల మనం 100% ఒక గుడిసెలో బతికే వ్యక్తి కూడా ఇలా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తూ అలాగే మనం ఫ్లైట్ ఎక్కే స్థాయికి వెళ్ళినాము అని అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఈ అవకాశాలను కల్పించడానికి సంపాదించుకోవడానికి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అనేది మన సంస్థ మనకు కల్పిస్తుంది సార్. ఇక్కడ మాకు ఎలాంటి లోటు లేదు. ఇది కేవలం అందరు చెప్పడం వేరు, కానీ ఇలా ఇంటర్నేషనల్ ట్రిప్ ఇస్తాని తీసుకెళ్ళడం వేరు. కాబట్టి ఇవన్నీ కూడా లైవ్లో కూడా కాటేజ్ తీసుకుంటే మనకు 80% కూడా ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్రతి కస్టమర్ కూడా గుండె మీద చేసుకొని ఆటోమేటిక్గా విత్ నాలా కన్వర్షన్ ఎల్ఆర్ఎస్ ఎవ్రీథింగ్ కల్పిస్తూ ఫుల్ సెక్యూరిటీ ఇస్తుంది. ఇది 12 ఏళ్ళకు కూడా పూర్తి మెయింటెనెన్స్తో 24/7 సెక్యూరిటీ తోటి మనకి ఇస్తుంది. కాబట్టి ఎటువంటి సందేహం లేదు సార్. ఇన్ ఫ్యూచర్లో ఒక 10 years లోపల కనుక మనం ఇక్కడ పెట్టుబడి పెట్టినట్టయితే ఖచ్చితంగా ఇది 25 కాదు 30,000 గజం కాదు, హైయెస్ట్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సిటీ అనేది ఫ్యూచర్ సిటీ అనేది ఎక్స్టెండబుల్ ఒక సిటీ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో మన భారతదేశంలోనే ఒక తలదన్నే విధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి సిటీ తయారవుతుంది. అది నియర్ బై మనం దగ్గర ఉండడము, ప్లస్ 8 గ్రీన్ఫీల్డ్ రోడ్ మనకు రావడము, సాయిబాబా టెంపుల్ నియర్ బై ఉండడము, 100 feet రోడ్కు ఉండడము, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మనం ఇక్కడ పెట్టినటువంటి ప్రైస్ 5,500 రూపాయలు అనేది చాలా తక్కువ అండి. ఇన్ని ఎమ్యూనిటీస్ ఇస్తూ కూడా మనం ఇంకా అదే ప్రైస్లో కనుక మనకు నడుస్తుంది. ప్రజెంట్ ఇక్కడ కనుక మనం తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 8,000 రూపాయలు అమ్మాలి, కానీ కంపెనీకి ఉన్నటువంటి ప్రాఫిటబుల్ ఉంది కాబట్టి ఇది తక్కువ ప్రైస్ తోటి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఫ్యూ ప్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చేసే ప్రతి అసోసియేట్ కూడా ఒక్కొక్క ప్లాట్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా అత్యద్భుతంగా సంతోషంగా ఇక్కడ ప్లాట్ తీసుకుంటారు. రేపు మీ పిల్లల భవిష్యత్తుకు 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత మనం చెప్పుకునే స్థాయి మనకు వస్తుంది. మన తల్లిదండ్రులు ఎప్పుడైతే 20 ఏళ్ళ కిందట 2,000 3,000 ప్లాట్ ఎట్లయితే ఉంటే ఇలా 1 2 కోట్లకు మనం ఎట్లయితే అమ్ముకుంటున్నామో రేపు మన పిల్లల భవిష్యత్తుకు కూడా ఇది ఒక తలమానికంగా మనకు పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చెప్పినటువంటి విధంగా మన జయంత్ గారు చెప్పినటువంటి విధంగా ఫామ్ ల్యాండ్లో మాత్రం ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. డిటిసిపి తర్వాత హెచ్ఎండిఏలో మాత్రమే ఈ రిసార్ట్స్ ఉంటాయి, కాటేజెస్ ఉంటాయి. కాబట్టి వాయు కూడా కస్టమర్స్ను దూరదృష్టితోటి పెద్ద మనసుతోటి ఆలోచించి మన ఎండి గారు వెంకటరావు గారు ఈ కాటేజ్ కట్టడము, స్విమ్మింగ్ పూల్ కట్టడము, పిల్లల కోసం భవిష్యత్తు దూరదృష్టితోటి చూసి ఇక్కడ రిసార్ట్ కూడా నిర్మించడం వల్ల వాళ్ళకు సెక్యూరిటీ పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ అన్ని భద్రతా విషయాల పరంగా కానీ పెద్ద మనసుతోటి ఇక్కడ అన్నీ చేసి ఉన్నారు. తర్వాత ఇక్కడ దీనికి ముఖ్యమైనటువంటిది మెయిన్ మార్గదర్శకులు ఎవరంటే వెంచర్కు అసోసియేట్స్ కాబట్టి వారిని కూడా దృష్టితో చూసి వారికి కావాల్సినటువంటి ఫ్యూచర్స్ కమిషన్స్ ప్లస్ సింగిల్ ప్లాట్ వాళ్ళు బుక్ చేసిన వారికి ఇంటర్నేషనల్ ట్రిప్స్ నేపాల్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, తర్వాత బ్యాంకాక్ కావచ్చు, ఇలాంటి ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వారికి ఈ శ్రమతో పాటు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం అవి కూడా పెద్ద ప్లాన్ తోటి చాలా పెద్ద మనసు వల్ల వెన్నతో కూడినటువంటి మనసు ఎండి గారిది. కాబట్టి వారిని గౌరవించాల్సింది, వారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంత అయింది. కాబట్టి ఇలాంటి అవకాశాలు కూడా అసోసియేట్స్ కల్పిస్తూ వారికి ఏమైనా ఆపదల్లో చిక్కుకున్న తరుణంలో కూడా పెద్ద మనసు వాళ్ళకు హాస్పిటలైజ్ కూడా కోఆపరేట్ చేస్తారని విన్నాము. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుంచుకొని మీరు కస్టమర్స్ ఇంకా వచ్చేసి వారికి ఇంకా ఎన్నో విధాల్లో ఇంకెన్నో వెంచర్స్ డబుల్ ట్రిపుల్ 4 times అట్లా తీసుకొని ఇట్లా సక్సెస్ఫుల్ కావాలని ఎండి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మిగతా కస్టమర్స్ కూడా త్వరితగతిన ఇచ్చేసి ఈ యొక్క ప్లాట్స్ పర్చేజ్ చేసుకొని
చేసుకుని మిగతా ఆహ్లాదకరమైన జీవితం మీరు కొనసాగించాలని చెబుతూ ఇలాంటి అవకాశాలు ఎక్కడ దొరకవు కాబట్టి ఇంత అత్యద్భుతమైనటువంటి అవసరాలు తీరుతున్న ఈ వెంచర్ మాత్రమే అని చెప్పి మీరు కోరుతూ రెడ్ సాయిల్ వాటర్ సోర్స్ ఉంది, నియర్ బై హైవే దగ్గర ఉంది, ప్లస్ RRR కు చాలా దగ్గరలో ఉన్నాము, ప్లస్ 100 ఫీట్ రోడ్కు ఉన్నది. అందులో రోడ్లు కూడా మనం పెద్దగా ఉన్నాయి, 30, 33 అండ్ 36 ఫీట్ రోడ్స్. సో ఈ కారణంతో వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ గేటెడ్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ అనేటివి మనం కల్పిస్తున్నాం కస్టమర్కి. వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ మన జయంత్ గారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇంత పెద్ద వెంచర్లో ఇంత పెద్ద అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఏరియాలో మనం ఇక్కడ ఈ వెంచర్లో వారిని అడిగి తెలుసుకున్నాం. ఇందులో ఉన్నటువంటి కల్పించినటువంటి ఎమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఒకవేళ అపోహలు ఉన్నటువంటి కస్టమర్లకు క్లియర్గా క్లారిఫై చేశారు వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు. నాలా కన్వర్షన్ కానీ మోటేషన్ కానీ ఎలాంటి అపస్వభావాలు ఉండకూడదు, మా దగ్గర క్లారిటీ ఉంది, దానికి కావాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ కూడా ఉన్నాయి, ఎలాంటి సందేహాలు లేవు. కాబట్టి దాన్ని చూసి ఇక్కడ లొకాలిటీ ఇక్కడ పర్మిషన్స్ మండల్ కానీ రేరా కానీ నాలా కన్వర్షన్ అన్నీ పరిశీలించిన తర్వాతనే కస్టమర్స్ 90% ప్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి అని చెప్తున్నారు. మనం ముందర ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా చూపించారు. కాబట్టి అద్భుతమైన వెంచర్. ఈ అద్భుతమైన వెంచర్లో స్విమ్మింగ్ పూలు, ఇక్కడ తర్వాత ప్లే గ్రౌండ్, పిల్లలకు ఇదంతా స్కూలు, కాటేజెస్ ఇవన్నీ ఇక్కడ నిర్మించి ఉన్నారు. ఇవన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి. ఇంకొక 5-6 నెలల్లో ఇది లాంచ్ కాబోతున్నది. కాబట్టి ఇక్కడ అన్నీ టోటల్గా సోల్డ్ అవుట్ అయినాయి 90%, 10% రిమైనింగ్ ఉన్నాయి. మీరందరూ కూడా ఇంకా ఆకర్షితులైనటువంటి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ మీరు పర్చేజ్ చేసి ఈ ఆహ్లాదకరమైనటువంటి ఈ వెంచర్లో మీరు తీసుకొని అత్యద్భుతమైనటువంటి ఫార్చ్యూన్స్ మీరు పొందాలని చెప్పేసి ఈ రకంగా మీరు ప్రాజెక్ట్ వారు కోరుతున్నారు. ఇప్పుడే మన పక్కన మనకి ఇంకొక కస్టమర్ వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం ఈ పరిస్థితి ఎట్లా ఉంది, వాతావరణం ఎట్లా ఉంది, ఇక్కడ కొంటే ఏ విధంగా ఫ్యూచర్ ఉంటుందా ఉండదా, దీనివల్ల నష్టాలా లాభాలా. ఇంకొక కస్టమర్ వచ్చారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. చాలా మీ పేరు? రామారావు గారు. ఇక్కడ మీరు ఇప్పుడు పరిశీలించారు, ఇక్కడ వాతావరణం అంతా చూశారు, చుట్టుపక్కల వరకాల గ్రామము నియర్ చింతపల్లి మండల్ పరిధిలో ఉన్నటువంటి ఈ వెంచర్లో దాదాపు నియర్ 50 ఎకరాల పరిధిలో 780 ప్లాట్లు అమ్మినాయి అని చెప్తున్నారు వారు. ఇంకా మీ రిమైనింగ్ 150 నుంచి 160 ప్లాట్స్ మాత్రమే రిమైన్ ఉన్నాయి. అత్యద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ కాటేజెస్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. మిగతా కస్టమర్స్కి ఎలాంటి సందేహాలు లేకుండా నాలా కన్వర్షన్ కానీ మోటేషన్ కానీ ఎలాంటి మీకు డౌట్స్ లేకుండా ఇక్కడ మేము ఇస్తున్నాము. స్పాట్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, రిజిస్ట్రేషన్లో కూడా కొంచెం అమౌంట్ కూడా తగ్గించి బెనిఫిట్ చేస్తున్నారు కస్టమర్స్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు తీసుకోవడానికి వచ్చారా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చూసడానికి ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ ఏంటంటే ఇంత పెద్ద వెంచర్కి కాంపౌండ్ వాళ్ళు ఉండడం చాలా గొప్ప. ఎవ్వరు లోపల రాకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఫస్ట్ కట్బంధనం చేసేది ఇది ప్రతి కస్టమర్ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు కూడా రావడానికి వీలు లేకుండా ఒక పకడ్బందీగా ఒక మంచి ప్రణాళికతోటి ప్లాటింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ గ్రీనరీ, ఈ సుఖవంతమైన ప్రశాంతమైన వాతావరణం, చాలా చక్కటి వాతావరణం. ఇక్కడ ప్లాట్లు ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు కూడా రావచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఫుల్ సెక్యూరిటీ ఉంది, అన్ని విధాల అనుసంధానంగా ఉన్నది, అన్ని రోడ్లకి అన్నిటికీ కనెక్టివిటీ అయి ఉన్నది. కాబట్టి ఎవరు కూడా సంశయం పాటించే అవసరం లేదు, ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది, తీసుకోవచ్చు కూడా. ఆసక్తి గలవారు ఎవరైనా కానీ ఈ ప్లాట్లు తీసుకోవడానికి కూడా ముందుకు రావచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పూర్తి భద్రత, పూర్తి సేఫ్టీ. ఇక్కడున్న దీనికి సంబంధించిన వ్యవస్థాపకులు అందరూ కూడా చాలా మంచి వాళ్ళు. ఇంతకు ముందు కూడా మంచి వెంచర్లు చేసిన వాళ్ళు, మంచి గుడ్ నేమ్, మంచి పేరు ఉన్నది. కాబట్టి మీరు ఎవరైనా ఆసక్తి గలవారు వచ్చి ఇక్కడ ప్లాట్లు తీసుకోవచ్చు, ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ఒక కస్టమర్ వచ్చారు, వారు కూడా ఇక్కడ యొక్క వెంచర్ పరిస్థితులు, వాతావరణం అనుకూలత, స్పష్టకూలత ఎలా ఉన్నాయో వాళ్ళు కూడా, వారు సీనియర్ సిటిజన్, చాలా వెంచర్లు చూశారు. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అత్యద్భుతంగా ఉంది. వీళ్ళు తీసుకునేటువంటి సౌకర్యాలు, ఇచ్చేటువంటి పరిస్థితులు, వారికి కావాల్సినటువంటి స్పష్టమైనటువంటి రీజనబుల్ రేట్స్ ఇక్కడ ఉన్నటువంటి బాగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. నియర్లీ ఫ్యూచర్ సిటీకి కూడా చాలా దగ్గరలో, సాగర్ రింగ్ రోడ్కు చాలా దగ్గరలో, ఇక్కడ రిజర్వాయర్కు నల్గొండ హైవే రోడ్ కూడా చాలా దగ్గరలో అనుసంధానమై ఉన్నది. కాబట్టి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు.
ఒకటి ఈ వెంచరు శ్రీ రజిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి టైటిల్ ఉన్నటువంటి ఈ వెంచర్ చాలా బాగుంది, అనుసంధానంగా ఉంది, అత్యద్భుతంగా ఉంది. దీనికి ఎండి గారు హానబుల్ కొమ్మినేని వెంకట్రావు గారు దీన్ని 3 years బ్యాక్ లాంచ్ చేశారు. దాదాపు 90% ఇది చాలా ఇట్ ఈస్ నాట్ ఏ రేర్, ఎందుకంటే గుడ్ సక్సెస్ఫుల్ అయినటువంటి వెంచర్ ఇది. 3 సంవత్సరాలు కంప్లీట్ కావడం అసాధ్యం, ఇంపాసిబుల్. కాబట్టి వారి యొక్క ప్రణాళిక, వారి యొక్క వెంచర్ యొక్క పరిస్థితి, అనుకూలత, ఏరియా ఎట్లా సెలెక్ట్ చేశారంటే అత్యద్భుతంగా సెలెక్ట్ చేశారు. కాబట్టి ఎండి గారికి ధన్యవాదాలు చెప్తూ, రీజనబుల్ ప్రైస్ పెట్టినానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా అత్యద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ గ్రీనరీ చూస్తే చాలా సూపర్ విజువాలిటీస్ ఇక్కడ గ్రీనరీస్ కనపడుతున్నాయి. కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. మిగతా వాళ్ళు కూడా తీసుకొని ఇంకా మిగతా వెంచర్స్ ఇంకా ఎన్నో డెవలప్ కావాలని మేము కోరుకోలేవు. ఎండి గారికి, ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ జయంత్ గారు, వెంకట్ బాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్తూ